జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. మోంతా తీవ్ర తుఫాను ఎఫెక్ట్ విశాఖ హార్బర్ పైన చాలా సుస్పష్టంగా మనకి కనపడుతోంది. ఒకవైపు ఈ గాలుల వేగానికి జెట్టీలో లంగరు వేసి ఉన్నటువంటి బోట్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇలాంటి ప్రకృతి విపత్తులు ఏ వచ్చినా కూడా మాకు కంటి మీద కునుకు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే లక్షలు పెట్టి మేము బోట్లు తయారు చేయించుకున్న వేటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా ఒక్కొక్కసారి వేటలో ఉంటుండగానే తుఫాను హెచ్చరికలు ఉంటే కనుక ఇమీడియట్గా వచ్చేస్తూ ఉంటాం. సో ఆ డీజిల్ ఖర్చు కానీ కళాశీలు మొత్తం బోట్లో 9 మంది వెళ్ళిన వాళ్ళు కూడా నిరాశగా తిరిగి వచ్చేసే పరిస్థితులు ఉంటాయి. మరొక వైపు ఇప్పటికే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ ఏదైతే క్లియర్ డైరెక్షన్స్ ఇస్తుందో ఆ టైంలో కూడా ఇలా అన్ని బోట్లు విశాఖ హార్బర్లో ఉన్న జెట్టీలకు లంగర్ వేసి ఇక్కడ పెట్టడమే. ఆ తర్వాత ఒకదానికొకటి రాపిడికి గురై కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ దాన్ని మేము రిపేర్ చేసుకోవడానికి కూడా డబ్బులు అవుతాయి అని కూడా చెప్తున్నారు. సో ఉదయం నుంచి కూడా ఈ జెట్టీలకు కట్టి లంగర్ వేసి ఉన్నటువంటి బోట్లను ఒకదానికొకటి రాపిడి లేకుండా డ్యామేజ్ కాకుండా చేయడానికి వీళ్ళు పడుతున్న పాటలు కూడా మనం లైవ్లోనే చూస్తున్నాం. ఇక్కడ నించోని చూస్తుంటేనే కళ్ళు తిరుగునట్టు కనపడుతున్నాయి. మరి వాళ్ళు మాత్రం అలా బోట్లు గాలుల వేగానికి ఊగుతున్నప్పటికీ కూడా వాటిని జాగ్రత్త పరుచుకునే ఏర్పాట్లలో వాళ్ళైతే ఉన్నారు. ప్రజెంట్ ఒక అబ్బాయి ఒక బోట్ ఓనర్ మనతో పాటు ఉన్నారు, అతనితో మాట్లాడదాం. సో తుఫాన్లు వచ్చేటప్పుడు జనరల్గా కామన్ పబ్లిక్ బయటకు రాకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక పరిస్థితి. మీది అలా కానే కాదు, నిత్యం సముద్ర వేటే మీకు ఉంటుంది. తుఫాన్లు వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి? తుఫాన్లు వస్తే మేము సముద్రం వైపు రావాలి. బోట్లు ఏమవుతున్నాయా, ఎక్కడెక్కడ ఏ కన్నాలు అడిపోతున్నాయా అవన్నీ సేఫ్టీ ఇలా చూడండి ఎలా అవుతున్నాయో, ఇలా టైర్లు వేయడం, ఏమైనా అవి కన్నాలు అడిపోతే దానికి మరమ్మతులు చేయించడం. అలా ఇదే సమయంలో కళాశాల 9 మంది ఉంటారు, వాళ్ళకి జీవనోపాధి కూడా అయిపోతుంది. వాళ్ళ ఖర్చు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మేము ఉంటే ఇస్తాం, లేకపోతే అలా మేమేం చేయలేం. మరి ఈ తుఫాన్లు వచ్చాయి కాబట్టి మీరు మీ ఇంటి దగ్గర ఉండాలి. వచ్చి బోర్డులు చూడమంటాయి. బోర్డు దగ్గరికి వచ్చి వాళ్ళ ఈ బోర్డు మనం కాపాడితే కదా మనం రేపు మళ్ళీ తిరిగి వేడకెళ్ళడం బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి ఇది ఆధారం కాబట్టి మళ్ళీ వచ్చి దీన్ని కాపాడుకోవాలి కాబట్టి దీన్నే చూడమని చెప్తాను అన్నమాట. మొత్తం 11 జెట్టీలో ఎన్ని బోట్లు ఉంటాయండి మనకి హార్బర్లో? 800 బోట్లు ఉంటాయి. 800 బోట్లు ఉంటాయి. ఇప్పటికే తుఫాను హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో 4 రోజుల క్రితం నుంచి మా బోటు నిన్నే వచ్చింది. ఈ తుఫాను హెచ్చరిక వల్ల 2 కాన్లు ఐస్తో వచ్చింది లాస్ట్ లో. ఎంత లాస్ అవుతుంది జనరల్ గా వేటకి ఎన్ని డేస్ కి మీరు ప్రిపేర్ అయ్యారు? మా జనరల్ గా అయితే నేను 20 డేస్ పంపిస్తాను. ఇప్పుడు 10 డేస్ కి వస్తుంది. అంటే ఆయిల్ 2800 ఆయిల్ లీటర్లు కాలిస్తుంది. అది దగ్గర 2 లక్షల సుమారు ఉంటుంది. ఇప్పుడు ఎంత లేదన్నా ₹1,00,000 తగ్గుతూ ఉంటాను అది తెచ్చిన ఫిషింగ్ మీద. అలా ఇప్పుడు అదే విధంగా దానికి వచ్చే ఇప్పుడు బోట్లు ఏమో రాపిడి గురయ్యి అవి మరమ్మతులు చేయించుకోవాలి. అవన్నీ పక్క ఇప్పుడు ఉందండి, ఈ సైడ్ అంతా డ్యామేజ్ అయిపోద్ది. సాదా వైపు అంతా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా మీరే, అవన్నీ డ్యామేజ్లు అవుతుంటే ఈ తుఫాన్ తగ్గినట్టు అవి మళ్ళీ మరమ్మతులు చేయించుకొని మళ్ళీ ఐస్ లోడ్ చేసి ఆయిల్ లోడ్ చేసి కళాశాలకి ఫుడ్ అది ఏర్పాటు చేసి అన్ని రెడీ చేసి మళ్ళీ పంపించారు. దగ్గర మళ్ళీ ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇలాంటి తుఫాన్లు ఏమొచ్చినా మీరు పూర్తిగా ఆధారం లేకుండా అయిపోతుంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఏదైనా అదుకుంటే బాగుంటుంది కళాశాలకి మమ్మల్ని. జనరల్ గా మీరు వేటకు వెళ్ళేటప్పుడు కరెక్ట్ గా తుఫాను ఏదైనా హెచ్చరికలు వస్తే గనుక మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఇప్పుడు యాక్చువల్ అయితే నిన్నైతే లంగర్ వేసినా ఇటువంటి గాలికి వాళ్ళు ఉండలేరు. బోట్ అనేది తిరగబడిపోవడం జరుగుతాయి. వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు బోట్ని వదిలేసి గేడేసి వచ్చేస్తారు. అప్పుడు నాకు నష్టం వస్తామట. వాళ్ళకి ఏమైనా నేనే లక్ష నన్ను అడుగుతారు. ఎందుకంటే ఒక ప్రాణం పోతుందంటే మరి నన్ను అడుగుతారు 50,000 లక్ష మళ్ళీ ఉన్నా లేకపోతే నేను సాయం చేస్తాను. ఒక కుటుంబానికి ఒక మనసు పోయడానికి నష్టమే కదా మరి. అందుకని అలా ఉంటుంది. ఇటువంటి తుఫాన్ సమయంలో అయితే లంగర్ వేయడానికి అవ్వదు. ఒక పోర్ట్లోకి వెళ్తేనే అవుద్ది, బయట లంగర్ వేయడానికి ఛాన్సే లేదు. నియర్ బై అంటే దగ్గరలో ఉన్న ఏ పోర్ట్కి లేదంటే వీళ్ళు బోట్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది. పక్కాగా రావడానికి ట్రై చేయాలి. లేదంటే ఒడ్డుకి వెళ్ళిపోయి మాకు డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. వాళ్ళకి ఏమైనా నేనే చూసుకోవాలి, బోట్కి ఏమైనా నేనే చూసుకోవాలి. నాకే లాస్. టైంలో ఈ విండ్ వేవ్స్ చాలా బలంగా ఉన్నాయి. ఇక్కడ ఉంటేనే మనం జనరల్ గా ఆదమర్చుంటే ఎగిరిపోతామా అన్నట్టు స్థాయిలో ఉంది. అంటే సీకి దగ్గరగా ఉంటే బోట్లో అలాంటి ప్రయాణం సముద్రం మీద ఉన్నప్పుడు వీళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటుందండి? వాళ్ళు ఆ టైంలో అయితే వాళ్ళు
ఉండరు మ్యాక్సిమం మాకు చెప్తారన్నమాట, ఇలా ఉంది పొజిషన్ ఇలా ఉంది, ఆ టైంలో మేము ఉండలేకపోతున్నాం ఏ దరికి అంటే ఆ టైంలో చూడు అలా అక్కడ ఒడ్డు ఏముంటుందో ఆ ఒడ్డుకి బోటుకి తీసుకెళ్ళిపోవడం గట్రా అలా చేయడం ట్రై చేస్తారు. అలా ఉన్నాయి మరి ఉండలేరా అడవిలో. అందుకనే ముందుకుండా మేము ఫోన్ చేసుకొని అక్కడ ఉండే పోటీకి వెళ్ళమని చెప్తాం. ఎప్పుడైతే జరిగిందో అక్కడ బానిపడి పోటీ ఏదో ఉంది శ్రీకాకుళం దగ్గర, అక్కడ వెళ్ళమన్నాం. అలా అయినా భయపడిపోయారు, ఈ తుఫాను పెద్దనగల భయపడిపోయి మేము ఏదో రకంగా ఛాన్స్ లేదనగలే, వెనక్కి కూడా వెళ్ళే పరిస్థితి లేదనగలే, మరి వచ్చేయండి ఏదో రకం చూసుకుంటాం అని చెప్పేసి వచ్చేయమన్నాం అన్నమాట. జనరల్గా తండేల్ మూవీ లాంటి కొన్ని సినిమాలు మత్స్యకారుల మీద లైఫ్ స్టైల్ చూపించినప్పుడు అది కొంత గ్రాఫికల్ అయినా కూడా అమ్మో ఎంత భయంకరంగా వాటర్ ఫ్లోటింగ్ అందులో చూపించినట్టుగానే ఉంటుంది. నేను సినిమా మూవీ చూసాను కాబట్టి తుఫాన్ వచ్చే టైంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా వీళ్ళు కూడా అలాగే ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడున్న నైట్ అంతా నిద్ర లేకుండా కాపలు కాస్తాం ఎక్కడ ఏ తాడు దిగిపోద్దో, ఏది ఇలా కన్నం పడిపోద్దో, ఏ కన్నం పడినా వాటర్ లోపలికి వచ్చేస్తుందో బోర్డు మునిగిపోద్ది. ఎంత వెయిట్ ఉంటుందండి జనరల్గా మనం చూసిన మెకనైజ్డ్ బోట్స్ ఇవి దగ్గర ఎంత 1500 టన్నులు ఉంటుంది అండి, 1500 టన్నుల దాకా ఉంటుంది. ఎందుకంటే ఒక ఐస్ కెపాసిటీ నేను 20 టన్నులు వేస్తాను. అందులో ఇంచి బయట ఎంత లేదన్నా ఒక 100 కేజీలు ఉంటుంది, 300 కేజీలు ఉంటుంది. తాడుతో కలిపి ఇంచి రోప్ ఉంది కదా, అది ఒక 200 కేజీలు ఉంటుంది. అలా టోటల్ వెయిట్ దగ్గర. వేటకు అనుకూలమైన పరిస్థితులు ఏ సీజన్ లో ఉంటాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఏ సీజన్ లో? మనం ఎక్కువ వింటర్ లో ఎక్కువగా తుఫాన్లు అవి చూస్తాం. మీకు కరెక్ట్గా చెప్పాలంటే 10 నెలల దాకా ఏటలు బాగుంటాయండి. ఫస్ట్ 5 నెలల 15 నుంచి 10 నెలల దాకా ఏటలు బాగుంటాయి. అక్కడ నుంచి డల్, అక్కడ నుంచి అంటే మెకానిజం ఇలా ఉంటుంది. ఈ 10-11 నెలలు మాత్రం చాలా భయంగా ఉంటారు. ఇప్పుడు మా వాళ్ళని పోట్లో కట్టమని చెప్పాను, అయినా వాళ్ళు భయపడుతుంటే నాకు భయం వేసి 10 రోజులు అవుతుంది బోట్ వెళ్ళి. ఆ టైంలో ఏం చేశానంటే మరి తప్పదు కదా, మరి వాళ్ళ ప్రాణాలు నాకు ముఖ్యం కాబట్టి మీ భవిష్యత్తు వాళ్ళు బాగుంటే మళ్ళీ ఆడికి పంపించని ఉద్దేశంతో వచ్చేమని చెప్పాను. అది సో ఇన్ని రకాలుగా మనం జనరల్గా చూస్తే మత్స్యకారులు కావచ్చు, బోట్ ఓనర్స్ కూడా 9 మంది కళాశీలతో సహా డ్రైవర్ కళాశీలు ఎంతమంది ఉంటారు జనరల్గా ఒక బోట్ వేటకి వెళ్ళాలంటే? మా బోట్లో అయితే 9 మంది, మెకానైజ్డ్ బోట్లో 9 మంది ఉంటారండి. అది మినిమం 9 మంది ఉంటారు. థర్డ్ బోట్కి అయితే 11 మంది 12 మంది ఉంటారు. వాళ్ళు ఇంకా డీప్కి వెళ్తారు. అది సో ఇది ఎంతవరకు ఎన్ని మైళ్ళ వరకు ఇది ఎంతవరకైనా లిమిట్ వెళ్తారు. కానీ మన లిమిట్ మాకు ఉంది కాబట్టి, బంగ్లాదేశ్ ఉంది కాబట్టి 370 ఆ లిమిట్ దాకా వెళ్ళి వచ్చేస్తారు. ఆ లిమిట్ క్రాస్ చేసి వెళ్ళరు. వీళ్ళకి కూడా కొంచెం భయం ఉంది. ఈ దాన్ని ఏమంటారు, నాన్ బోటు పడవలు అంటారు కదా, మర పడవలు లాంటివి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతుందంటే దరి సైడ్ అంటారు మేడం, మీటర్ 20 మీటర్ 40 మీటర్ దాకా యాడ్ చేయనివ్వట్లేదు వాళ్ళు. వెళ్ళినా సరే వాళ్ళు ఏమంటే అది మా లేదు, యాక్చువల్లీ చేసుకోవచ్చు మేము, వాళ్ళ పడవల వాళ్ళు వచ్చి ఇది మా ఏరియా, మీరు మెకానిజం పడితే లోపలికి డీప్కి వెళ్ళి యాడ్ చేసుకోండి అన్నట్టుగా ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో అక్కడ యాడ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. యాక్చువల్ అయితే చాలామంది బోట్లకి కొట్టేయడం, ఈ ఏరియాకి వచ్చి యాడ్ చేస్తారా, అలా కూడా జరుగుతున్నాయి. యాక్చువల్ అయితే ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మనం ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళైనా తీర ప్రాంతంలో ఉండే సరిహద్దుల్లో ఉండే వాళ్ళు ఇది మా ఏరియా, ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తున్నారు, దరి సైడ్ నుంచి యాడ్ చేయదు, డీప్గా యాడ్ చేసుకోండి అంటున్నారు అన్నమాట. అలా జరుగుతుంది. సో ఇది ప్రస్తుతానికి మోంతా తీవ్ర తుఫానుగా మరికొన్ని గంటల్లో తీరం దాటబోతున్న నేపథ్యంలో ఇప్పటికే తుఫానుగా కొనసాగుతున్న పరిస్థితుల్లోనే ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో కనపడుతున్నాయి. సో మరీ ముఖ్యంగా విశాఖ లాంటి తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఉన్న చోట విశాఖ హార్బర్లో మనం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చాం. ఇక్కడ చూస్తే కనుక బోటు యజమానులు, మత్స్యకారులు కూడా, ఎందుకంటే ఇదే వాళ్ళ జీవనాధారం కాబట్టి అటు ఓనర్ అయినా కళాశీలైనా పూర్తిగా దీని గురించి వరి అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది బాగుంటే, ఈ బోట్స్ బాగుంటే ఓనర్ బాగుంటాడు, ఓనర్ బాగుంటే 9 మంది కుటుంబాలు బాగుంటాయి. అలానే ఈ బోట్ల పైనే ఆధారపడే వాళ్ళు కూడా సేమ్ ఫీలింగ్తో ఉంటారు. మా ఓనర్కి ఏం కాకూడదు, మా బోట్కి ఏం కాకూడదు, మళ్ళీ మా ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనతో సో మొత్తం ఇక్కడికి చేరుకొని ఆ బోట్లు రాబడికి గురవుతాయి. మీరు ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేస్తే లంగర్ వేసి ఉన్నప్పటికీ కూడా ఒక బోటు మరొక బోటుతో ఢీ కొనటం కావచ్చు, లేకపోతే ఇక్కడ జెట్టీకి ఉన్నటువంటి సిమెంటు, ఐరన్ వాటికి అవి రాపిడికి గురవటం వల్ల కూడా చిన్న చిన్న
ప్రాబ్లం లానే అనిపిస్తుంది, కానీ దాన్ని మళ్ళీ సర్వీస్ చేసుకోవాలంటే మళ్ళీ లక్షలు మేము ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఇలాంటి అనుకోకుండా వచ్చేటటువంటి తుఫాన్లు, ఆకస్మికంగా వచ్చే తుఫాన్ల వల్ల మేము మరింత నష్టపోతున్నాం. ఇప్పటికే వేట కోసం వెళ్తూ ఫుల్గా డీజిల్, ఐస్ పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్ళాము. వెళ్ళిన 2 రోజులకే తుఫాను ఉంది, తీరానికి వచ్చేయాలి అని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ వెనక్కి వచ్చేసాము నిరాశతో. ప్రాణాలైనా ఉంటే చాలు, తర్వాత మళ్ళీ పని చేసుకొని బతుకుదామనే ఆలోచనతో నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా తీరానికి వచ్చేసాము అంటూ కూడా బోటు ఓనర్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. సో గాలుల వేగం ఎంత ఎక్కువగా, ఎంత బలంగా ఉంటే ఇక్కడ జెట్టీకి ఉన్నటువంటి బోట్లు కూడా అదే స్థాయిలో డ్యామేజ్ అవ్వడానికి కారణమవుతూ ఉంటుంది. వలలు ఎగిరి పడతాయి, ఎందుకంటే ఇలా కట్టలు కట్టలుగా కట్టున్నారు. కానీ ఇప్పుడు మనకి ఈ విండ్ స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటే కనుక అంతగానే వీళ్ళు భారీగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మోంతా తుఫాను ప్రాణ నష్టాలను నివారించినప్పటికీ కూడా ఆస్తి నష్టాలు మాత్రం అనేక రూపాల్లో జరుగుతుంది అనటంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతానికి మాత్రం మత్స్యకారులందరూ కూడా అమ్మ గంగమ్మ పరిస్థితిని చక్కదిద్దు, చల్లగా చూడు, ఈ తుఫాన్లు వల్ల మాకేమీ డ్యామేజ్లు కలగకుండా నష్టపోకుండా చూడు తల్లి అంటూ కూడా ఈ మత్స్యకారులందరూ కూడా గంగమ్మను వేడుకునే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు